ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు ఉప్పునెప్పుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మర్యాదపూర్వకంగా రాములు నాయక్ మదనలాల్ కలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా ఆయన చెప్పినట్లే సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాములు నాయక్ అంటే టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో వైరా నియోజకవర్గం ప్రధానమైనది. 2009 నుండి ఎలక్షన్స్ అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో రాముల్ నాయక్ పై ఇద్దరు పోటాపోటీగా పోటీ చేశారు. మదన్ లాల్, రాముల్ నాయక్. రాముల్ నాయక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా, మదన్ లాల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు మదన్ లాల్. ఇప్పుడు 2023 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వైరా నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కాదని మదన్ లాల్ కు టికెట్ ఇవ్వడం పట్ల సర్వత్రా ఖమ్మం జిల్లా చర్చ కొనసాగింది. దాదాపు రాముల్ నాయక్ పార్టీ మారుతాడా అనేటువంటి చర్చ కూడా కొనసాగిన నేపథ్యంలో నేను సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసా వహిస్తూ మదన్ లాల్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపడేటువంటి ప్రకటన చేయడంతో ఇప్పుడు జిల్లాలో సర్వత్ర చర్చ కొనసాగుతోంది. ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలతోటి భేటీ అయినటువంటి రాముల్ నాయక్, మదన్ లాల్ వైరా కార్యాలయంలో రాముల్ నాయక్, మదన్ లాల్ అలింగనం చేసుకోవడంతో చర్చ ఉప్పుగా ఉన్నటువంటి వాళ్ళు ఏకమవడంతో సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ప్రధానంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రులు ఎవరు ఉండరనేటువంటిది కూడా స్పష్టంగా తేల్చారు. రానున్నటువంటి ఎన్నికల్లో మా బావ మదన్ లాల్ ని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని తన శ్రేణులకి పిలుపునివ్వడం ద్వారా మరింత ఇద్దరిలో ఉన్నటువంటి సఖ్యత కుదిరినట్టుగా కనిపిస్తా ఉంది. అదే నేపథ్యంలో నియోజకవర్గంలో గతంలో సీఎం కేసీఆర్ బర్త్డే కావచ్చు, అట్లాగే కేటీఆర్ బర్త్డే కావచ్చు, వీళ్ళ బర్త్డే సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరికి వాళ్ళు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తల్లో 2 వర్గాలు చీలినట్టుగా పూర్తిగా ఒకరిపై ఒకరు ఘర్షణ విమర్శలు చేసుకోవడం కూడా గతంలో కూడా నియోజకవర్గంలో కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎటువంటి అసమ్మతి సెగ లేకోకుండా ఈజీగా గెలిచే విధంగా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తా ఉంది రాజశేఖర్. అదే తరుణంలో ఇటు బీఆర్ఎస్ బలంగా టీమ్ గా తయారవడంతో కాంగ్రెస్ కూడా అదే ధోరణితోటి ఐక్యంగా ఉండి పనిచేయాలని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అదే ప్రధానంగా చూసుకున్నప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థుల్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానటువంటి వర్గంలో ఉన్న అనుచరురాలుగా ఉన్నటువంటి విజయ్, అదే నేపథ్యంలో గతంలో కొత్తగూడెంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నాడుగా వైరా మీద దృష్టి పెడుతున్నటువంటి రామదాస్, వీళ్ళందరూ కూడా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ ఇప్పటికే నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను యూనిట్ గా చేస్తూ ముందు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా గిరిజన ఓటింగ్ ఉన్నటువంటి వైరా నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బలమైనటువంటి పాత్రలు కలిగి ఉండడం, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కూడా బలం పుంజుకోవటం, ఈ రెండింటి మధ్య పోయి ఎన్నిక జరుగుతున్నటువంటి కనబడతా ఉంది రాజశేఖర్. రైట్ ఉపేంద్ర, ఒకటి అంటే ఏదైతే అధిష్టానం ఆదేశాల మేరకే ఇద్దరు కలిశారు అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ ఒప్పందం ఏదో కురింది అనుకోవచ్చు. అంటే ఇంకోటి కూడా ప్రధానంగా అంటే కొంతమంది కేసీఆర్ కూడా చెప్పాడు, ఒకవేళ ఎమ్మెల్యే మాత్రమే పదవులు కాదు, దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ రాబోతున్న తరుణంలో చాలా వరకు పదవులు ఉంటాయి పార్టీకి సంబంధించినటువంటి, సో అవన్నీ కూడా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే రాములు నాయక్ ఏమైనా అంటే అధిష్టానం నుంచి ఏమైనటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా అనుకోవచ్చు మనం? ప్రధానంగా రాముల్ నాయక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ వాక్చాతుర్యం పట్ల కొంత అన్యాయప్రాయాలు ఉండేటి. రాముల్ నాయక్ యొక్క శక్తికి మించి తన తనయుడుగా ఉన్నటువంటి జీవన్ లాల్ ఐఆర్ఎస్ గుర్తింపు పొంది అటు ముంబైలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గొప్ప ఆఫీసర్ గా ఉన్నాడు. జీవన్ లాల్ తన యొక్క సమయంలో రాముల్ నాయక్ ఒక పని కొనసాగిస్తాడని కూడా ప్రధానంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో జీవన్ లాల్ మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించినటువంటి నేపథ్యం. అదే నేపథ్యంలో మహారాష్ట్ర మీద ప్రధాన కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాలనేటువంటి ఆఫర్ కూడా ఇచ్చినట్టు కొంత చర్చ కొనసాగుతా ఉంది ఖమ్మం జిల్లాలో. అదే నేపథ్యంలో అటు జీవన్ లాల్ రాజకీయ భవిష్యత్ కోసం రాముల్ నాయక్ తన యొక్క రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టారా అనేది కూడా చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాముల్ నాయక్ ఇచ్చినటువంటి ప్రకటన జిల్లాలో ఉన్నటువంటి మిగతా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తా ఉంది. రానున్న కాలంలో రాముల్ నాయక్ కూడా రాజకీయ భవిష్యత్ బీఆర్ఎస్ లో మంచి పదవి బాధ్యత ఇచ్చేటట్టు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇటు రాముల్ నాయక్ ఉన్నటువంటి ఆఫర్ తో పాటు అటు కాంగ్రెస్ ఉన్నటువంటి విజయబాయ్,
అలా రామదాసు ఇతర కాంగ్రెస్ శ్రేణులతో పాటు అదనంగా ఇప్పుడు బీజేపీ కానీ అటు కామ్రేడ్స్ కానీ ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు కొంత చర్చ కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ అట్లాగే వామపక్ష పార్టీలు కూడా రెండు ఏకమవుతే రానున్నటువంటి కాలంలో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ని గట్టిగా ఎదుర్కొనేటువంటి శక్తి ఉండేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. బీజేపీ నామాత్రంగా పోటీ చేస్తున్నప్పటికీ అటు కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇటు కాంగ్రెస్ ఉన్నటువంటి సిపిఎం నుంచి ప్రధానంగా ఎంతో కాలంగా జైలు జీవితం అనుభవించి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి బుకే వీరభద్ర నాయక్ కూడా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో గతంలో 2009 నియోజకవర్గం ఏర్పడినప్పుడు సిపిఐ అభ్యర్థి భానో చంద్రవతి కూడా ఎన్నికల్లో పోటీ చేసి 2009లో గెలిచింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉంది. అటు రాముల్ నాయక్ టికెట్ ఇవ్వడం, రాముల్ నాయక్ కాదని టికెట్ ఇవ్వడం, అలాగే మదన్ లాల్కి సంబంధించినటువంటి రాముల్ నాయక్ కాదని మదన్ లాల్కి టికెట్ ఇవ్వడం, చంద్రవతికి సంబంధించి టికెట్ ఇవ్వకపోవడం పట్ల కూడా చంద్రవతి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నట్టు కూడా చర్చించుకుంటా ఉన్నారు. చంద్రవతి ఇప్పటికీ కేసీఆర్ టికెట్లు అనౌన్స్ చేశాడో వైరా నియోజకవర్గంలో తన పేరు రాకపోవడంతో పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితమై బీఆర్ఎస్ కార్యక్రమాలు దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా రాజకీయ భవిష్యత్తులో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుండగా రాముల్ నాయక్ మాత్రానికి జీవన్ లాల్ యొక్క రాజకీయ భవిష్యత్ కోసం తన ఎమ్మెల్యే పదవిని పణంగా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అదే సందర్భంలో చంద్రవతి కూడా నిరాశ నిస్పృహలతోటి బీఆర్ఎస్ తరఫున ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రధానమైనటువంటి నాయకత్వం కాన్సన్ట్రేషన్ చేసి అటు కారపల్లి, అటు ఏనుకూరు, జూలూరుపాడు, వైరా, కొనిజేరులో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఏకం చేసి మరింత పటిష్టంగా గెలుపొందేందుకు కోసం బీఆర్ఎస్ ఒక పక్క వ్యూహాత్మక ప్రదర్శనగా ఎత్తుకు పైగా ఈరోజు కాంగ్రెస్ కూడా ఆ రకమైన దృష్టి సారిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో వామపక్ష అటు కాంగ్రెస్ రెండు గనుక పొత్తు ఉంటే రైట్ ఉపేంద్ర, అంటే పొత్తుకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్ళటం సయోధ్య కుదిరిందా లేదా అనేది మాత్రం క్లారిటీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మీరు అన్నట్లు కనుక పొత్తుకు సంబంధించి కనుక కుదిరితే కనుక అంటే ఇటువైపు రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెదలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మదలాలకు సంబంధించినటువంటి. ఈ కోణంలో కనుక ఒకవేళ ప్రతిపక్షాల వ్యూహాలు రచించి కనుక ఎవరైతే ఆశావాహులు ఉన్నారో భంగపడ్డారో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కొంతమంది బయటకు వచ్చి లేక వారికి వ్యతిరేకంగా పని చేస్తే కనుక ఖచ్చితంగా మదలాలకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎన్నికలు ఉందనుకోవచ్చా మనం? మదలాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అసమ్మతికి సంబంధించినట్టుగా కనిపించట్లేదు. అదే నేపథ్యంలో మదన్ లాల్కి సంబంధించి ఇప్పటి వరకు బలమైనటువంటి క్యాడర్ ని ఏర్పాటు చేసుకోవడం, 5 ఏళ్లుగా ప్రజల్ని మమేకమై పనిచేసే నేపథ్యంలో బలమైన క్యాడర్ తో కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. మదన్ లాల్ ని ఢీకొనాలంటే కంపల్సరీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ కమ్యూనిస్ట్ నుంచి బలమైన అభ్యర్థి కానీ పోటీలో నిలిపితే ఖచ్చితంగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మదన్ లాల్ సంబంధించి ఏ మాత్రం కూడా కార్యకర్తల విషయంలో కానీ రాముల్ నాయక్ వర్గానికి చెందిన వాళ్ళు కానీ కలుపుకొని పోకుండా ఉంటే అటు చంద్రవతి వర్గానికి సంబంధించిన కొద్దిమంది కలుపుకోకుండా పోతే మాత్రానికి కొద్ది గడ్డి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యం కూడా వైరా నియోజకవర్గంలో కనబడతా ఉంది. అయితే ఇటు బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి కమ్యూనిస్టులు కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాగైనా సరే ఖమ్మం జిల్లాలో పాగా వేయాలనేటువంటి ప్రధాన కాన్సన్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు గెలవడం చాలా కష్టతరం అని కూడా జిల్లా వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్.